నా పేరు కర్ణే హరీష. నేను 30వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫున. మీ అందరి సపోర్టు సహకారం నాకు కంపల్సరీగా కావాలి. నేను గెలిచిన తర్వాత చేసే ఏంటి అంటే అవి నేను మహిళా సంక్షేమం కోసం ఆడపిల్ల కొడితే ప్రతి ఒక్కరికి 5,000 ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే మళ్ళీ అంబులెన్స్, ఉచిత అంబులెన్స్, అందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది, అది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ నైట్ ఏ ఎమర్జెన్సీ ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. అందుకోసం అనేది మేము అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వాటర్ బబుల్స్, ప్రతి ఒక్కరి ఇంటికి నీరు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మేము దాని గురించి కూడా వాటర్ బబుల్ అనేది ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ విద్యార్థులకు కూడా చాలామంది 10th ఇంటర్ తర్వాత ఏం చేయాలనేది అవగాహన లేకుండా పోతుంది. వారి కోసం కూడా ఒక ఎడ్యుకేషన్ క్యాంప్ లాగా పెడుతున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏం చదివితే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని దానికోసం కూడా ప్రొఫెసర్ తోటి అరేంజ్ చేస్తాము. పిల్లలు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు 30 వాళ్ళకు కూడా జాబ్స్ లేవు. వాళ్ళ కోసం కూడా జాబ్ మేళ అరేంజ్ చేస్తాము. బండి సంజయ్ గారు చాలాసార్లు కొన్ని కరీంనగర్లో పెట్టారు 1 మంత్కి ఒకసారి. వారి దగ్గర నుండి మేము ఇది ఒక్కసారి తెలుసుకొని వారి ద్వారా మేము 30 కూడా పెడదాం అనుకుంటున్నాం. దానికోసం కూడా మేము సపోర్ట్ ముందుకు వెళ్తాము. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ లేదు. 30 వార్డుకి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పార్క్ అనేది లేదు, ఓపెన్ జిమ్ కూడా లేదు. చాలామంది మహిళలు కూడా అడిగారు పిల్లలకి పార్కు, అలాగే ఓపెన్ జిమ్ ఉంటే మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం విశ్రాంతి ఫ్రీ అవుతాం కదా అని చెప్పారు. దానికోసం కూడా మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే పింఛన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కరింటికి పింఛన్ రావాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేని వర్గాలు ఉన్నారు, ఇల్లు కూడా మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అనేది ఖచ్చితంగా పరిష్కారం తీసుకొస్తాము. చెత్తా చెదారం అనేది లేకుండా కూడా ఎవర్ గ్రీన్ క్లీన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు చూశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అనేది. అవి కాకుండా ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ ఇవ్వండి, బీజేపీకి సపోర్ట్ ఇస్తే మేమేం చేస్తామని చూపిస్తాము. మేమేంటంటే యువతకి సపోర్ట్ ఇస్తే యువత ఏం చేస్తారని అర్థమవుతుంది. యువత ముందుకు వస్తే మాతో పాటుగా చాలామంది యువతలు ముందుకు వస్తారు, వాళ్ళకు కూడా మంచి పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బ్యాలెట్ నెంబర్ 3 కమలం పువ్వుపై ఓటేసి కంపల్సరీగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ సమస్యలపైన పోరాడుతూ ముందుకెళ్తానని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం, ధైర్యం నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది. దీంతో పాటు నన్ను గెలిపించే బాధ్యత కూడా మీదే. ఇక ముందు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.